చాలా రోజుల తర్వాత ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారట. ఫ్రెండ్స్ కలిస్తే తెలిసిందే కదా మీకు, మీ ఇల్లు ఎలా ఉంది, మా ఇల్లు ఎలా ఉంది అని. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను బ్రదరు, అది చాలా బాగుంది, అందమైన భార్య, ఇద్దరు ముద్దు ముద్దుగా పిల్లలు, ఫెంటాస్టిక్గా ఉంది అది ఇది. అలాగని మా ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది, నాకు కూడాను బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఇది. చూడు బ్రో, ఎప్పుడు మనకి పక్కనవాడి ఇల్లు ఎప్పుడు అందంగా కనపడుతుంటుంది, పక్కనవాడికి వ్యవహారాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నట్టుగా కనపడతాయి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ కష్టాలు ఏమిటో తెలుస్తాయి. ప్రతి ఇంట్లో కూడాను నీ ఇంట్లో ఉన్న సమస్యలు లాంటివి ఉంటాయి, కానీ వాళ్ళకి బయట నుంచి మనం చూసేవాడికి పక్కనవాడు చాలా హాయిగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటుంది. నీ ఇల్లు నీకు ఎప్పుడు కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఆలోచించుకో, అంతే తప్ప వాడంతా సుఖంగా ఉన్నాడని అనుకో. ఎవ్వడు నీకులాగా పర్ఫెక్షన్ ఉండదు. ఎవరికి పర్ఫెక్షన్ అనేది ఈ లోకంలో సాధ్యపడేది కాదు. సమ్ ట్రబుల్ ఆర్ అదర్, ఏదో ఒక సమస్య ప్రతి కుటుంబంలోనూ ప్రతి వాళ్ళకి కొద్దో గొప్ప ఉంటుంది. అంచేత ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడతాము, ఆ సమస్యను మనం ఎలా ఎదుర్కొంటాము అనేది జీవితంలో ముఖ్యమైన విషయం.